95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండా దుగ్గొండి మండలం అడవిరంగపురంలో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను కేసీఆర్ పరిశీలించారు. మహారాష్ట్రలోని పూణేలో దారుణం చోటు చేసుకుంది. 3 నెలలుగా వేతనం ఇవ్వకపోవడంతో ప్రశ్నించిన పని మనిషిపై ఇంటి యజమాని విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కుప్పం సరిహద్దు ప్రాంతంలో ఘోరం జరిగింది. రోడ్డుపై విచక్షణ రహితంగా కత్తులతో యువకుడిని నరికి చంపారు. గత నెలలో శరణ్య మరియు జగన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. కిష్టగిరి డ్యాం సమీపంలో జగన్ రోడ్డుపై నడుచుకుని వెళ్తుండగా కత్తులతో శరణ్య తండ్రి దాడి చేశారు. జగన్కి తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నకరికల్ నియోజకవర్గం పరిధిలోని రామన్నపేట మండల కేంద్రంలోని జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్న కవిత ఈడీ విచారణపై ఆయన స్పందించారు. హస్తీనాలో అసలు లిక్కర్ స్కామ్ ఎక్కడిదని ప్రశ్నించిన ఆయన పాలసీని స్కామ్గా అభివర్ణిస్తున్నారని ఆరోపించారు. అదానీ, అమిత్ షాలు ఢిల్లీ గడ్డపై ఉండి భారతదేశ సంపదను దోచుకుంటున్నారని ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈడీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. వ్యక్తులకు తెలియకుండానే ఇన్సూరెన్స్ కట్టేసి బ్రతికుండగానే చనిపోయినట్లు పత్రాలు సృష్టించి ఇన్సూరెన్స్ కాజేసే ముఠా ఒకటి పోలీసులకు చిక్కింది. అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీ చైతన్య నిందితుల వివరాలను మీడియాకు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లి వై జంక్షన్లో మోటార్ సైకిల్ వాహనదారులకు నరసాపురం సబ్ కలెక్టర్ సూర్యతేజ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు కుటుంబానికి రక్షణగా నిలుస్తారన్నారు. విద్యార్థి దశలో మంచి ఆహారం తీసుకోవడం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న గోరుముద్ద ద్వారా మంచి పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకున్నారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డిఎల్జీఓ పాటంశెట్టి నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాగి జావ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు హాజరయ్యారు. విశాఖ శ్రీ శారదా పీఠంలో ఉగాది వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పీఠం ముద్రించిన శోభాకృత నామ సంవత్సర గంటల పంచాంగాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆవిష్కరించారు. రాజశ్యామల అమ్మవారికి నివేదించిన ఉగాది పచ్చడిని భక్తులకు పంచారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరిట వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక ఐపీసీ సెక్షన్ 504 కింద దోషిగా నిర్ధారించి ఈ సెక్షన్ కింద గరిష్ట శిక్షను ఖరారు చేసింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు ఎర్రం గంగిరెడ్డిని తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను ఈ రోజు హైకోర్టు విచారించింది. గంగిరెడ్డికి నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. విశాఖ రామజోగిపేటలో విషాదం చోటు చేసుకుంది. పురాతన 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందడంతో విషాద చాలలముకున్నాయి. అకాల వర్షాలకు పంట నష్టంపై పూర్తి సమాచారం సేకరించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు అధికారులను మంత్రి అంబటి రాంబాబు ఆదేశించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కలెక్టర్ శివశంకర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద దెబ్బతిన్న పంట పొలాలను తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ పరిశీలించారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన కన్నా వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన లేదని పోలీసుల పాలన సాగుతోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సిట్కు హాజరైన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారని తెలిపారు. పోలీసులు హౌస్ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండా దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను కేసీఆర్ పరిశీలించారు.
విజయవాడ భవానీ ఐలాండ్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నదిలో ఇద్దరు యువకులు బంపర్ రైడ్కు వెళ్లారు. వేగంగా వెళ్తున్న బంపర్ ఒక్కసారిగా అదుపు తప్పి నదిలో పడిపోయింది. యువకులు లైఫ్ జాకెట్స్ వేసుకోవడంతో ప్రమాదం తప్పింది. సకాలంలో స్పందించిన సిబ్బంది యువకులను రక్షించి బంపర్ బోట్ను ఒడ్డుకు చేర్చారు.